అవసరాలో అధికారం ఉందనో కారు దిగారు, హస్తం గూటికి వెళ్లారు. ఏకంగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికలకు ముందు అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే అందులో ఓ ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికలకు ముందే తిరిగి కారెక్కేశారు. ఇక మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టోన్ మారుస్తున్నారు. రేవంత్ సర్కార్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేసీఆర్, కేటీఆర్ను ఆకాశానికి ఎత్తుతున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేల మనసు మారుతోందా? బ్యాక్ టు పెవిలియన్ అంటూ గులాబీ ఆకర్షిస్తోందా? ఇంతకు ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆలోచన ఏంటి? జంపింగ్ ఎమ్మెల్యేలు మళ్లీ కారు వైపు చూస్తున్నారా? గూడెం మహిపాల్ రెడ్డి బాటలో ఇంకొందరు ఎమ్మెల్యేలు. దానం నాగేందర్ మనసులో మాటలు బయటపెట్టారా? గతంలోనే రేవంత్ సర్కార్పై ఎమ్మెల్యే పోచారం అసంతృప్తి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మౌనం వెనుక వ్యూహం వేరే ఉందా? తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నదెవరు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను వీడిన జంపింగ్ ఎమ్మెల్యేల్లో పలువురు తిరిగి గులాబీ పార్టీ వైపు చూస్తున్నారన్న టాక్ వైరల్ అవుతోంది. జరిగిందేదో జరిగిపోయింది, ఏదో ఊహించుకుని వెళ్తే ఇంకేదో అయ్యింది, మళ్లీ వస్తాం, కలిసి పని చేస్తామంటూ ముగ్గురు జంపింగ్ ఎమ్మెల్యేలు తిరిగి కారెక్కే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ ను వీడిన 10 మంది ఎమ్మెల్యేల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలప్పుడే తిరిగి కారు పార్టీకి దగ్గరయ్యారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. తమ నియోజకవర్గాల్లో జిల్లా మంత్రులు, స్థానిక కాంగ్రెస్ నేతల జోక్యం పెరగడం, ప్రాధాన్యత దక్కకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వకపోవడం వారిని అసహనానికి గురి చేస్తుందట. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తమ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడిపోయిందని కూడా కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రేవంత్ తనను తాను కాపాడుకుని పార్టీని గాలికి వదిలేశారు అన్నట్లుగా దానం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ రేవంత్ కు చురకలంటించడం చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారంటే మౌనంగా ఉన్నట్లు కాదని, ఆయన మౌనం వెనుక వ్యూహం ఉంటుందని, కేసీఆర్ ఒక సునామీ అంటూ దానం ఎలివేషన్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ అంటుంటే అలాంటిదేమీ లేదన్నట్లుగా దానం చెప్పుకు రావడం కూడా గుసగుసలకు దారితీస్తోంది. అభివృద్ధి జరగట్లేదని, కనీసం 10 కోట్ల నిధులు కూడా తెచ్చుకోలేకపోయాను అని, జిల్లాలో ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, నిధులు ఇవ్వట్లేదని చెప్పారు దానం. కాంగ్రెస్ మళ్లీ గెలవడం కష్టమనే భావనలో దానం ఉన్నట్లు చెబుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ చచ్చిపోయిందన్న నోటితోనే బీఆర్ఎస్ ను పొగడడం వెనుక మతలబేంటన్న చర్చ జరుగుతోంది. దానం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పోచారం. ఈ ప్రభుత్వంలో అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదని, ఏదైనా పని పడి ఫోన్ చేస్తే మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యారు. దీంతో అటు దానం, ఇటు పోచారం ఆ ఇద్దరూ తిరిగి కారెక్కేందుకు రెడీగా ఉన్నారని, బీఆర్ఎస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ పార్టీలోకి రావాలనుకుంటున్న జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో గులాబీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోందట. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరడమే కాదు, ఆయనకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో అక్కడ ఆల్టర్నేట్ గా ముగ్గురు బీఆర్ఎస్ నేతలు టికెట్ రేస్ లో ఉన్నారట. ఇక బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి వస్తాను అంటే కూడా బీఆర్ఎస్ చేర్చుకునేందుకు సుముఖంగా లేదంటున్నారు. ఈ క్రమంలో బాన్సువాడ నుంచి చేరికలు జరిగాయని, రాబోయే ఎన్నికల్లో అక్కడ బీసీ నేతకు ఛాన్స్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక కడియం శ్రీహరిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకునే ముచ్చటే లేదంటోంది గులాబీ దళం. స్టేషన్ ఘన్పూర్లో తాటికొండ రాజయ్య బలమైన నేతగా ఉండడంతో కారు పార్టీ సెకండ్ థాట్ ను పక్కన పెట్టేసిందట. చేవెళ్లలో కాలే యాదయ్యకు పాత కాంగ్రెస్ నేతలతో హెడేక్ ఎక్కువైపోగా భవిష్యత్తు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన కూడా థింకింగ్ లో ఉన్నారట. ఇక గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో గద్వాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన సరిత తిరుపతయ్యకు కార్పొరేషన్ పదవి ఇవ్వడం, ఆమెకు ప్రాధాన్యత పెరుగుతూ ఉండడాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట. కాంగ్రెస్ లోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో తనకు సీటు దక్కుతుందో లేదోనన్న డైలమాలో కృష్ణమోహన్ రెడ్డి ఉన్నట్లు చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరో, గులాబీ పార్టీ అధిష్టానం డెసిషన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి.